ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయము నొందిరి. వెంబడించిన వారు భయపడిరి. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 32 గమనించినట్లయితే, ఒకరోజు యేసయ్య తమ శిష్యులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళుచుండెను. శిష్యులతోనే ఉన్న యేసయ్య వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయము నొందిరి. ఆయన ముందుగా ఎందుకు నడుస్తున్నారో శిష్యులు ఎవరికీ అర్థం కాలేదు. తాను యెరూషలేములో శ్రమ పడవలసి ఉందని ముందుగానే శిష్యులతో చెప్పిన యేసయ్య తాను శ్రమలకు భయపడేవాడని కానని, శ్రమల ద్వారా కలిగే ఆశీర్వాదములు తమ శిష్యులకు తెలియజేసి వారికి ఒక శుభప్రదమైన నిరీక్షణను కలుగజేయుటకు ఆయన ముందుగా నడుస్తున్నాడు. నేను మరణించి పునరుద్ధానుడనై తిరిగి లేచి సదాకాలము మీకు తోడుగా ఉందును గనుక మీ శ్రమలకు భయపడవద్దని శిష్యులకు తెలియపరుస్తున్నారు. శ్రమలలో సహితము కృంగిపోక ధైర్యముగా ఆయన చూపిన మార్గములో నడవాలని కోరుకున్న యేసయ్య కాపరి వలె గొర్రెలకు ముందుగా నడుస్తున్నాడు. యేసయ్య మన మార్గమును సరళం చేయుటకు ముందుగా నడుచుచున్నాడు. మనకు ముందుగా వెళ్తున్న యేసయ్యని గుర్తించిన వాడు మనం వెళ్తున్న నూతన యెరూషలేము మార్గంలో భయపడవలసిన అక్కర ఉండదు. యేసయ్య తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని ప్రజలకు ఒకవేళ శ్రమ వచ్చినా అవి ముందుగా నడుస్తున్న యేసయ్యను చూచి దూరముగా పారిపోతాయి. మనం పొందబోయే నిందలు, అవమానాలను ఆయన ముందుగా రుచి చూచి మార్గాన్ని సరళం చేస్తున్నాడు గనుక యేసయ్య మనకు శ్రమలలో జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.